రైట్, అందరికీ నమస్తే. ప్రేమలో రెండోసారి సినిమా చూడటం జరిగింది. సో థియేటర్లో అయితే ప్రేక్షకుల ఆదరణ కూడా చాలా మంచిగా కనిపించింది అనమాట. సినిమా అయితే సూపర్ ఉంది. సినిమా చూసేటోళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు సీట్లో కూర్చొని మరి లెగించి డాన్స్లు వేస్తున్నారు. ఆ పాటలకి అంత వైబ్ క్రియేట్ అయింది అనమాట. అండ్ ఆ కోనసీమ బ్యాక్గ్రౌండ్ కానీ పల్లెటూరు వాతావరణం సృష్టించారు. సో ఒకసారి మన దగ్గర డైరెక్టర్ సార్ ఉన్నారు, ఇంకా సినిమా హీరో హీరోయిన్ కూడా ఉన్నారు, యాక్ట్ చేసిన పర్సన్స్ కూడా ఉన్నారు. వీరితో కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ సక్సెస్ మీట్ లో అంటే ఒకటేసారి అందరం ఇక్కడ కలిసి ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసుకొని సక్సెస్ మీట్ లో పాల్గొంటున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ టీం అందరికి. సార్ చెప్పండి సార్, అసలు ఎలా ఈ థాట్స్ అన్ని వచ్చాయి, ఈ సినిమా ఇంతగానో సక్సెస్ అవడానికి కారణం? ప్రేక్షకుల దేవులే మాకు ఇంత సక్సెస్ ఇచ్చారు. సో చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు ఎట్లా అనిపిస్తుంది? ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. నేను అనుకున్న దానికంటే చాలా చాలా రెట్లు రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ సాంగ్స్కి అంత ఫిదా అవుతారని నేను అనుకోలేదు. బయటకు వచ్చినాక హార్ట్ఫుల్గా వాళ్ళు నన్ను అభినందించడం చాలా చాలా హ్యాపీ వేసింది. ఇంకొక విషయం, అసలు మీ ఎంట్రీస్ సూపర్ సార్. ఆ షర్ట్ కలర్ కానీ మీరు వేసుకున్న షర్ట్స్ అన్ని బాగున్నాయి. సినిమాలో చాలా మంచిగా మెయింటైన్ చేశారు. రైట్, హీరోయిన్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ. నేనైతే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. అసలు నేనే షాక్ అయ్యా. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ హిట్ అయింది మూవీ కూడా. చూసిన వాళ్ళందరూ చాలా ఆనందంగా బాగుందన్నారు. మాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో మన పక్కన అస్సలైన సూత్రధారి ఉన్నారనమాట. సినిమా మొత్తం అసలు తిప్పేశారు. మేడం చెప్పండి. ఈ సక్సెస్ అయితే నేను ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగుంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, నన్ను నమ్మిన మా ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు అండి. నిజంగా చాలా చాలా బాగుంది. మేము చేసిన దానికన్నా మేము థియేటర్లో చూసినప్పుడు నిజంగా చాలా చాలా సంతోషపడ్డామండి. సో ఇక్కడ రైటర్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడాలి కదా మరి. సార్ చెప్పండి సార్, మంచి మంచి లైన్స్ క్రియేట్ చేశారు మీరు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రేమ అనేది అనిర్వచనీయమైన పదము. దాన్ని ఏ విధంగా యూత్ వాళ్ళకి కనెక్ట్ కావాలి అని చెప్పేసి సాకే రమణ గారు మంచి డైలాగులు, మంచి నటన, మంచి ప్రతిభ కనబర్చి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ సినిమాను యువతరాన్ని ఏ విధంగా ఆకట్టుకునే విధంగా తీయాలని ఒక తపన, కసి ఆ దర్శకుడు సత్య మార్గంలో కనిపించింది. తను పడిన ప్రతి కష్టం కూడా మాకు ఒక ఫోటో ఫ్రేమ్లో కనిపించింది. ఆ యొక్క పాలకొల్లు అందాలు, ఇదివరకు చూడని ఎన్నో అందాలు, బోటు కావచ్చు, పల్లెటూరు మట్టి వాసన కావచ్చు, పల్లెటూరు పరిమళాలు కావచ్చు, ఆ చెరుకు తోటలు కావచ్చు. నిజంగా మేమే అక్కడ అందులో ప్రత్యక్షంగా సినిమాని వీక్షిస్తున్నామా అనే సందేహం కలిగింది. ఆ విధమైన అనిర్వచనీయమైన అనుభూతి కలిగించిన ఈ ప్రేమలో రెండవసారి ప్రతి వారు చూసి ఆనందించాలి, కుటుంబ సమేతంగా చూడాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆకట్టుకుంటుంది. ఇందులో కూడా మంచి డైలాగులు ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి, మంచి సందేశంగా కూడా ఉంది. ఒక తండ్రి ఒక కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ఇప్పటి వరకు ఏ సినిమాలో చూపనట్టు విధంగా చూపించి ఒక అద్వితీయమైన కుటుంబ వ్యవస్థకు మూలంగా నాంది పలికిన ఈ ప్రేమలో రెండవసారి అనేది చాలా బాగుంది. మీరంతా ప్రేక్షక మహాలోకం చూడాలి. ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఆనందించాలి. మా సినిమాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇందులో పాట రాసే అవకాశం ఇచ్చిన ఈ ఇద్దరు మహాశయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మూవీలో నాకు పరిచయం చేసిన చిరంజీవికి, అలాగే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ సినిమా పూర్తిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టీమ్.